లాస్ట్ వీడియో కంటిన్యూషన్ పార్ట్ అండి. ఇప్పుడు నెక్ అనేది మనం పైపింగ్ అనేది ఇలా మనం పెట్టేసి సింగిల్ పాదం అనమాట. నేను సింగిల్ పాదం ఉంది సో నేను సింగిల్ పాదం పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేశానండి. టర్నింగ్ దగ్గర మటుకు ఒక 2-3 కట్స్ అనేది మనం కట్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈజీగా టర్న్ అవుతుందన్నమాట. మనకి అక్కడ ఎలా అంటే మనకి ఇబ్బంది లేకుండా టర్నింగ్ అనేది ఈజీగా టర్న్ అయిపోతుంది. ఎక్కడైతే కర్వ్స్ ఉన్నాయో కర్వ్స్ ఉన్న చోట అంతా ఖర్చు పెట్టుకోవాలి. అలాగా మొత్తం నెక్ అనేది ఈజీగా టర్న్ అవుతుంది అనమాట అలా పెట్టుకోవడం వల్ల. సో ఓకేనా, ఇది బ్యాక్ నెక్ పార్ట్ అనమాట. సో ఇంకా ఎలా వస్తుందంటే రౌండ్ స్క్వేర్ అనమాట. నెక్ అనేది చాలా నీట్గా వస్తుందండి ఇలా మనం చేసుకున్నామంటే నీట్గా అనమాట. చూసారు కదా. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం. ఫ్రంట్ పార్ట్కి సేమ్ ఇలానే నెక్ పార్ట్ అంతా మనం ఈ సైడు జస్ట్ అలా చాక్ పీస్తో మార్కింగ్ చేసుకోవాలి. మొత్తం అంతా కూడా మనం నెక్ ఎక్కడెక్కడ డిజైన్ ఉందో అక్కడ మార్కింగ్ చేసుకొని మనం ఎక్కడైతే మనం వీ నెక్ లాగా ఇట్లా ఉన్నాయి కదా డైమండ్ షేప్లో, సో అక్కడ అనేది ఒక మార్కింగ్ లాగా చేసుకుంటే మనం ఈజీగా టర్న్ చేసేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా టర్న్ అవుతుందండి. సో ఇంకా అలాగా అనమాట. చూసారు కదా. ఓకేనా, ఇప్పుడు పైపింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. చూడండి, మన ఎక్స్ట్రా క్లాత్ ఫ్యాబ్రిక్ అలా ఉంటే అది కట్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇది స్లోగా పెట్టాను ఎందుకంటే మీకు కూడా అర్థం కావాలి కదా, సో అందుకని చెప్పేసి స్లోగా పెట్టి నేను తీస్తున్నానండి. మనం ఎక్కడైతే కర్వ్స్ ఉన్నాయో అక్కడ కంపల్సరీగా మనము ఖర్చు అనేది కట్ చేసుకోవాలండి. కొంచెం అంతా కట్ చేసుకుంటేనే మీకు ఈజీగా టర్న్ అవుతుంది. మీకు నెక్ అనేది ఈజీగా టర్న్ అవుతుంది, లేదంటే మీకు అక్కడ టర్న్ అవ్వదన్నమాట, కొంచెం ఇబ్బంది అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.